Hi friends, how are you? Welcome to our Rama cooking channel. Today we are preparing very interesting recipe, bubble tea and bubble of coffee. Please watch this video still to last. Subscribe, like and share. Don't forget to give us a comment. Thank you. ఈరోజు మనము ఒక డిఫరెంట్ రెసిపీని తయారు చేస్తున్నాము. బబుల్ ఐస్ టీ అండ్ బబుల్ ఐస్ కాఫీ అన్నమాట. ఇది టాపియోకా పౌడర్తో తయారు చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ముందు మనము ఈ రెసిపీకి బెల్లం, డార్క్ కలర్లో ఉన్న బెల్లాన్ని ఒక 4 స్పూన్స్ బెల్లం తీసుకోవాలి. బెల్లం కొంచెం పౌడర్లా తురిమేసుకోండి. ఒక గిన్నెలోకి 4 స్పూన్స్ డార్క్ కలర్లో ఉన్న బెల్లం తీసుకుని వాటర్ మనము 6 స్పూన్స్ వాటర్ వేయాలి. వాటర్ అనేది తక్కువగానే వేసుకోవాలి, 6 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైతే మనకి పిండి ఇంకా ఎక్కువ పట్టేస్తుంది అనమాట. టాపియోకా పిండి అనమాట ఇది, అంటే కర్పెండ్లం పౌడర్ అనమాట. కర్పెండ్లం దుంపతో చేసిన పౌడర్ ఇది. దీంతో చేస్తాం ఈ రెసిపీ. మనం బెల్లం ఏంటంటే జస్ట్ అలా కరిగితే సరిపోతుంది. ఆ కరిగిన ఆ నీళ్ళని, బెల్లం నీళ్ళని ఇలా వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకుని ఆ వచ్చిన వాటర్ని మళ్ళీ అదే గిన్నెలో పోసేసేయండి. మనకి బెల్లం ఏమి పాకం అదేం రావక్కర్లేదు, జస్ట్ ఆ నీళ్ళు కొంచెం వేడితే చాలు. ఇదే పౌడర్ అనమాట, అమెజాన్లో దొరుకుతుంది. కర్పెండ్లో దుంపతో చేసిన పౌడర్ ఇది. పిండి టాపియోకా స్టార్చ్ అంటారు. ఇది మనం 8 స్పూన్స్ వేస్తున్నాము. ఫస్ట్ 3 స్పూన్స్ వేయండి. వేసి బాగా స్పూన్తో జస్ట్ అలా కలిపేసేయండి. తర్వాత మళ్ళీ ఒక 3 స్పూన్స్ పిండి వేయాలి. మనం తక్కువ నీళ్ళు తీసుకోవాలి. తక్కువ నీళ్ళు తీసుకుంటే పిండి అనేది చూసుకుని వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ తీసుకుంటే పిండి మళ్ళీ చాలా పిండి పట్టేస్తుంది. అందుకని 6 స్పూన్స్ మాత్రమే వాటర్ తీసుకుని మనం 8 స్పూన్స్ పిండిని వేస్తున్నాము. ఫస్ట్ 3 స్పూన్స్ వేసి కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకో 3 స్పూన్స్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మరొక 2 స్పూన్స్ కూడా మీరు కలుపుతూ చూసుకోండి, తెలుస్తుంది మనకి. ఇలా 2 స్పూన్స్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. మనకి కలపడానికి ముద్దలాగా అయిపోయింది. ఇంకా మనం బాగా కలిపేసుకుంటే చాలు, పిండి వేయకుండా. ఆ తడితోటే మనకి ఇలా జిగురుగా వస్తుంది అనమాట. పిండి వేసి ఇలా కలుపుతూ ఉంటే మనకి అది జిగురుగా ఉంటుంది. ఇలా జిగురుగా ఉంటుంది. జస్ట్ ఇలా మీరు స్టవ్ కూడా ఆఫ్ చేసేయండి. సిమ్లో పెట్టుకునే మనం చేసుకోవాలి ఇదంతా కూడా. బాగా కలిపేసి ఆ ముద్దని తీసి ఒక ప్లేట్లో వేసుకుని దాన్ని కొంచెం బాగా స్మాష్ చేసి మనం చపాతీకి ఎలా ముద్ద బాగా కలుపుతామో అలా కలపండి. ఈ పిండి ఏంటంటే మనకు సాగుద్ది, బాగా చాలా బాగా ఇలా సాగుద్ది. మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. పాకం, పిండి అన్నీ కూడా సిమ్లోనే వేసుకుని కలుపుకొని చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. చాలా తొందరగా మనకి పిండి అనేది తయారైపోతుంది. మనకి ఇలా లాగితే ఇలా వస్తుంది అనమాట. చాలా బాగా సాగుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. మనకి పెయిన్ అదేం రాదు, చాలా సింపుల్గా లాగేయచ్చు అది. దాన్ని మనం చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజులో చేసుకోండి. పిండి కూడా మనకి చేతికి అంటుకుపోదు, ఆయిల్ అలాంటివి ఏమీ రాయక్కర్లేదు. జస్ట్ దాన్ని ఇలా కలిపేసి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. పిండి కూడా చాలా తొందరగా చల్లారిపోతుంది, వేడిగా కూడా ఏమి ఉండదు. మొత్తం పిండి అంతా కూడా ఇలా బాల్స్గా తయారు చేసుకుని మనం ఏ పౌడర్తో చేసామో అదే పౌడర్ని కూడా ప్లేట్ మీద ఇలా వేసేసుకోండి. ఎందుకంటే బాల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి అన్నమాట మీరు ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, అంత సాఫ్ట్గా అవ్వాలి. మొత్తం అన్నీ కూడా రౌండ్గా బాల్స్లా చేసుకుని అలా ఒక ప్లేట్లో తీసుకుని పైన కూడా టాపియోకా పౌడర్ కూడా వేసేసుకుని జస్ట్ ఇలా అంటే మనకు అన్నీ విడివిడిగా ఉన్నట్టుగా ఉంటాయి. ఆ బాల్స్ అన్నీ కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము వాటర్ని తీసుకున్నాము. ఆ వాటర్ అంతా కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం చేసుకున్న ఆ బాల్స్ అన్నీ కూడా వాటర్లో వేసేయండి. వాటర్లో వేయగానే అడుక్కుంటాయి, బాల్స్ అన్నీ కిందకుంటాయి. ఒక 2-3 మినిట్స్ అవ్వగానే బాల్స్ అన్నీ పైకి వాటంతట అవే పైకి వచ్చేస్తాయి. మనం ఏమి స్పూన్ పెట్టేం కలపద్దు. వేయగానే ఒక 2 మినిట్స్కి అవే పైకి తేలుతాయి అనమాట. ఇలా మనం ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు అనమాట. ఒక 20-25 మినిట్స్ కుక్ కావాలి. మీడియం హై ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసేసుకోండి.
ఇలా 20 మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ కూడా ఆపేసి 15 మినిట్స్ అలాగే ఉండాలి. మనకి అదే హాట్ వాటర్లో 15 మినిట్స్ ఉండాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. 15 మినిట్స్ మూత పెట్టేసుకుని అదే హాట్ వాటర్లో ఉంటాయి. తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత వాటర్ని అంతా కూడా స్ట్రైనర్తో తీసేసేయండి. మనకి ఇలా ఉంటాయి అన్నమాట, బబుల్స్లా వస్తాయి. చాలా మంచి కలర్గా షైనింగ్గా ఉంటాయి. చూసారా, చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు కొంచెం కోల్డ్ వాటర్ వేసుకుని నార్మల్ వాటర్ వేసేసుకుని పైన ఒకసారి వాటర్లో వేసేసుకోండి అంతే. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్స్ బెల్లం తీసుకున్నాము. ఇది కూడా డార్క్ కలర్ బెల్లమే. 3 స్పూన్స్ బెల్లం తీసుకుని కొంచెం వాటర్, ఒక 4 స్పూన్స్ 5 స్పూన్స్ వాటర్ వేసుకుని వాటర్ అంతా కరిగిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఏదైనా ఉంటే పోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని ఆ బెల్లం నీళ్ళు వేసిన తర్వాత మనం చేసుకున్న ఆ బబుల్స్ని కూడా వేసేసేయండి. ఇందులో బాల్స్ని, టాపియోకా బాల్స్ వేసేసుకోండి. వేసేసుకుని ఈ వాటర్లో ఈ బెల్లం నీళ్ళల్లోనే ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. జస్ట్ 5 మినిట్స్ మాత్రమే కుక్ అవ్వాలి. ఇలా మనకి ఒక 5 మినిట్స్కి 3-4 మినిట్స్కి మనకు చాలా థిక్గా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి అలా అందులోనే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి ఆ తీపి అనేది అంతా కూడా తనకు బాగా పడుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా మంచి డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటాయి. చాలా అంటే బాగుంటుంది. మనం ఇలాగే తినేయచ్చు కూడా వీటిని, అంత బాగుంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చూసారు, చాలా షైనింగ్గా ఉన్నాయి బాల్స్ అనేవి. వీటితోటే మనం ఐస్ టీ చేసుకోవచ్చు, కాఫీలో వేసుకుని తాగొచ్చు, పాలల్లో వేసుకుని తాగొచ్చు, స్ట్రాబెర్రీ జ్యూస్లో వేసుకుని తాగొచ్చు, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్లో కూడా వేసుకుని తాగొచ్చు. చాలా రకాలుగా తాగొచ్చు. మనం ఇప్పుడు టీ అండ్ కాఫీ తయారు చేసుకుందాము. నార్మల్గా టీ పెట్టుకున్నట్టుగానే ఒక కొంచెం వాటర్, కొంచెం పాలు వేసుకుని టీ పొడి వేసుకుని మరిగించేసుకోండి టీ లాగా. షుగర్ అదేమి వేయొద్దు. టీ మరిగిన తర్వాత ఒక గ్లాస్లో ఫస్ట్ ఆ బాల్స్ అనేవి, ఉడికించిన బాల్స్ వేసేసుకోండి. పైన ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం తయారు చేసుకున్న టీని కూడా పైన పోసేసుకోండి. బబుల్స్ ఐస్ టీ రెడీ అయింది. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనకి ఆ పౌడర్, ఆ బబుల్స్ కూడా చాలా హెల్దీనే అనమాట. ఇప్పుడు మనం కాఫీ తయారు చేస్తున్నాము. ఇప్పుడు బబుల్స్ అనేవి ఒక 4 టీ స్పూన్స్ అలా వేసేసుకుని, మనకి గ్లాస్ అనేది ఇంకొంచెం షైనింగ్గా బాగా కనబడటానికి మీరు స్పూన్తో ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్టుగా చేస్తే మీకు మంచి డెకరేషన్లా వస్తుంది అనమాట. గ్లాస్ షైనింగ్గా వస్తుంది. కాఫీకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా సరే 1 స్పూన్ అలా మీ టేస్ట్ తగ్గట్టుగా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని పాలు పోసేసుకోవాలి. చాక్లెట్ కాఫీ కూడా తయారు చేసుకున్న బాగుంటుంది దీంతో. బబుల్ ఐస్ కాఫీ రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది. కాఫీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా డిఫరెంట్ రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. ఆ పౌడర్ అనేది చాలా హెల్దీ. కార్పెంట్ల దుంప పౌడర్ చాలా హెల్దీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.